నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని ఇద్దరు వ్యక్తులు చండూరు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎస్కే ఖలీల్, పాండు అనే ఇద్దరు యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి కిందకి దింపారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని, మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే నాయకుడికి మంత్రి పదవి ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు. పార్టీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇష్టాన్ని మోసం చేసింది. ఇష్టాన్ని ఇవ్వలేదు. అదేగాక ఇవాళ రాజగోపాల్ రెడ్డి సారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో తిరిగి పేదలకు ఎవరెవరికైతే ఇల్లు కట్టాలని తాపత్రయం ఎంత పడుతున్నాడో, ఎంత మంచిగా పరిపాలన చేస్తున్నాడో ఇవాళ సార్కి మంత్రి పదవి రాకపోవడానికి చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా సార్ అంటేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేసే లాంటి వ్యక్తికి ఈరోజు మంత్రి పదవి రాకపోవడం మన దురదృష్టకరం. ఇదే మాట మీద అందరం కూడా మేము నిరసన తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలి అని అధిష్టానాన్ని కోరుకుంటున్నాం. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తేనే ఈరోజు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మునుగోడు నియోజకవర్గమే కాక మన తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని మేము అందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కేటాయించాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రావాలి.